మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ సైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఈరోజు మనం ఇంగ్లీష్లోని బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వొకాబులరీ పార్ట్. సో ఈ వొకాబులరీ పార్ట్ అనేది మొత్తం అన్నిటికీ అవసరం. సో అందులోని ఈ యొక్క వొకాబులరీ పార్ట్లోని మనం ఈరోజు ఇడియమ్స్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం. సో ఇడియమ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మో ఇడియమ్స్ చాలానే ఉంటాయి, నేర్చుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అంటారు. కానీ నేను మీకు షూర్ ఒక విషయం చెప్తాను. సో ఇడియమ్స్ అనేవి ఎలా నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది, ఒక మీనింగ్ కానీ సో క్వశ్చన్ అనేది వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇస్తారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ నేను ఒక ఆల్రెడీ మాట ఇచ్చాను, సో దాన్ని ఈజీగా చెప్పే బాధ్యత నాది. నేను ఏదైనా ఒక బుక్ కానీ ఏదైనా ఒక మెటీరియల్ కానీ తీసుకున్నది కాదు. ఎందుకంటే నేను స్టేట్ అండ్ సెంట్రల్ బుక్స్ 2 బుక్స్ రిఫర్ చేసి సో దాంట్లో ఏదైతే అర్థమయ్యేలాంటివి ఉంటాయో రిపీటెడ్గా వచ్చినటువంటి ఏదైతే ఉన్నో డైలీ మనం మాట్లాడుకునేటప్పుడు అది యూజ్ చేస్తామో అలాంటివన్నీ నేను ఇప్పుడు పిక్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అయితే ఈరోజు ఇడియమ్స్. సో ఇడియమ్స్ అనేవి మనం ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ చెప్పాను. సో ఇడియమ్స్ని ఎప్పుడు ట్రాన్స్లేట్ మాత్రం చేయకూడదు. ట్రాన్స్లేట్ చేస్తే అది వేరే రకంగా అనిపిస్తుంది. ఓకే, సో దయచేసి ఇడియమ్స్ మనం ట్రాన్స్లేట్ చేయకూడదు. అయితే ఆ ఇడియమ్స్లోని మనం దాన్ని ఎలా చెప్తాము అంటే ఇడియమ్స్ బేస్డ్ ఆన్ లైక్ మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నట్లు ఇడియమ్స్ బేస్డ్ ఆన్ మనం ఫిష్ గురించి చెప్పుకున్నాం. అంటే ఇడియమ్స్ బేస్డ్ ఆన్ యానిమల్. సో యానిమల్స్లోని డాగ్ చెప్పాం, అలాగే ఫిష్ చెప్పాం అండ్ అలాగే హార్స్. సో 3 ఉన్నాయి. ఓకే, సో అందులోని ఇడియమ్స్ బేస్డ్ ఆన్ ఫుడ్ ఉంటుంది, ఇడియమ్స్ బేస్డ్ ఆన్ కలర్స్, ఇడియమ్స్ బేస్డ్ ఆన్ హ్యాపీ అండ్ సాడ్, ఇడియమ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెంట్ అండ్ ఫూలిష్, ఇడియమ్స్ బేస్డ్ ఆన్ స్టార్ట్ అండ్ ఎండ్, ఇడియమ్స్ బేస్డ్ ఆన్ idioms based on development and discollapse, and idioms based on care and careless. ఓకే, సో ఇందులో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే కలర్. సో ఇడియమ్స్ బేస్డ్ ఆన్ కలర్స్లోని ఈరోజు మనం కలర్స్ గురించి. సో కలర్స్లోని సో ఇప్పుడు తెలుసుకోబోతుంది రెడ్ కలర్. సో రెడ్, సో ఆల్మోస్ట్ అన్నీ రెడ్. సో రెడ్తో సంబంధించిన ఇడియమ్స్ అనేవి మనకి ఎలా ఇస్తారు, సో వాటిని ఎలా తెలుసుకోవాలన్నది ఇప్పుడు మనం ఇందులోని మ్యాక్సిమం బ్లాక్ అండ్ రెడ్ గురించి ఉంది. సో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ రెడ్ అలర్ట్. సో రెడ్ అలర్ట్. అండ్ నెక్స్ట్ ఎ రెడ్ లెటర్ డే. థర్డ్ వన్ టు పెయింట్ ది టౌన్ రెడ్ అండ్ రెడ్ హ్యాండెడ్. In red ink, red tape, tapeism. In the red carpet, red in the face. To see red, black and white, black as night, black and blue. To blackball someone. ఓకే, సో వీటి గురించి మనం ఒక్కటి డీటెయిల్గా ఎగ్జామ్లో ఎలా వస్తుంది, సో దాని యొక్క మీనింగ్ ఏంటి, సో ఒకవేళ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఎస్. సో ఇక్కడ ఫస్ట్ రెడ్ అలర్ట్. సో రెడ్ అలర్ట్ అంటే ఏంటి? సో రెడ్ అలర్ట్ అనేది అదొక అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు సో రెడ్ అలర్ట్ అంటాం. ఓకే, మీనింగ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ అయినటువంటి సిచ్యుయేషన్స్లో మనం రెడ్ అలర్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బాగా యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు సో అప్పుడు తన్ని ఎమర్జెన్సీ వాడడం అంటే రెడ్ లైట్ దానికి సూచిస్తూనే మనకి ఆపరేషన్ థియేటర్స్లోని రెడ్ బల్బ్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు కదా, అంటే అది ఎమర్జెన్సీ వాడడం. సెంటెన్స్ మనకి ఎలా ఇస్తారో చూడండి. సో ది మిలిటరీ రిసీవ్డ్ ఏ రెడ్ అలర్ట్. The military received a red alert about a possible terrorist attack. అంటే ఈ యొక్క మిలిటరీలోని రెడ్ అలర్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే అక్కడ ఒక టెర్రరిస్ట్ని అటాక్ జరుగుతున్నప్పుడు సో దాని యొక్క అంటే అదొక అత్యవసరం ముఖ్యమైనటువంటి పరిస్థితి. అలాంటి టైంలో అలాంటి సిచ్యుయేషన్స్లోని ఈ యొక్క రెడ్ అలర్ట్ని మనం చూడొచ్చు. చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం రెడ్ అలర్ట్ వస్తుంది, రెడ్ లెటర్ వస్తుంది. ఓకే, సో దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇది ఒక అత్యవసరం ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ రెడ్ లెటర్ డే. సో సెకండ్ వన్ ఏంటి? ఏ రెడ్ లెటర్ డే. ఈ యొక్క రెడ్ లెటర్ డే అంటే ఏంటి? ఏ మెమరబుల్ ఆర్ సిగ్నిఫికెంట్ డే. అంటే ఏ మెమరబుల్ డే అంటే ఇదొక నాకు చిరస్మరణీయం అంటే నా జీవితంతో ఖచ్చితంగా ఇది గుర్తుంటుంది, ఇది ఒక నాకు ఇంపార్టెంట్ డే, అత్యవసరమైనటువంటి రోజు, దీన్ని నేను ముఖ్యమైన రోజు, నేను దాన్ని ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటాను అని చెప్పి. ఓకే, సో సెంటెన్స్ ఎలా ఇస్తారు అంటే గ్రాడ్యుయేషన్ డే వాజ్ ఏ
రెడ్ లెటర్ డే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో లైక్ మీరున్నారు, సో మీకు జాబ్ వచ్చింది, సో ఇది మీకు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి విషయం. అంటే అది మీకు జీవితాంతం అంటే నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను, నాకు ఉద్యోగం వచ్చింది అంటే మీకు అది చిరస్మరణీయంగా, అంటే మీరు ఎప్పుడైతే ఉద్యోగం సాధిస్తారు అప్పటి నుంచి మీకు పెళ్ళైన తర్వాత మీ పిల్లలకు కూడా మీరు చెప్తారు, నాన్న నాకు ముఖ్యమైనటువంటి రోజు ఎప్పుడు అంటే నేను ఉద్యోగం ఎన్నో కష్టాల్లో పడి లేచి నేను ఉద్యోగం సంపాదించినటువంటి రోజు, ఆ రోజు నాకు బాగా గుర్తుంటుంది. ఓకే, సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో అలా గ్రాడ్యుయేషన్ డే వాజ్ ఏ రెడ్ లెటర్ ఇన్ మై హర్ లైఫ్. సో ఆమె లైఫ్లోని గ్రాడ్యుయేషన్, ఆమె యొక్క పట్టాన్ని అందుకుంది, అది ఆమెకి గుర్తుండిపోయేటువంటి ముఖ్యమైనటువంటి రోజు. ఓకే, సో అందరికీ అలా ఉంటాయి కదా, చాలానే ఉంటాయి కదా. లేదు అంటే నేను గర్ల్ ఫ్రెండ్ని కలిసానని సంథింగ్ ఏదైనా ఇనఫ్. సో నెక్స్ట్ టు పెయింట్ ది టౌన్ రెడ్. సో టు పెయింట్ ది టౌన్ రెడ్ అంటే ఏంటి, టు గో అవుట్ అండ్ హ్యావ్ ఏ లివ్లీ ఎక్స్ట్రావగెంట్ అంటే ఏంటి, బయటకు వెళ్ళి. ఓకే, సో మనకి ఏదైనా బాగా హ్యాపీ మూమెంట్ వచ్చింది, ఓకే, సో మనకి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, సో అప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, బాగా సెలబ్రేట్ చేస్తాం, ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చి ఇంకా తనతో చెప్తూ ఉంటాం, అరే ఇవాళ ఎలాగైనా పెద్దగా పార్టీ చేసుకోవాలి అని చెప్పేసి అంటాం. అంటే ఈ యొక్క నైట్ అనేది మనం ఎలా స్పెండ్ చేయాలంటే, సో మనకి బయటికి వెళ్ళి మంచిగా బీభత్సం సృష్టిస్తాం, ఓకే, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సో ఈ యొక్క సమయాన్ని మనం కేటాయించి దానికోసం ఇంత హ్యాపీ మూమెంట్ని మనం ఖచ్చితంగా షేర్ చేసుకుందామని చెప్పేసి అంటాం కదా. సో అలాగనమాట. సెంటెన్స్ ఎలా ఇస్తారు, ఆఫ్టర్ విన్నింగ్ ది ఛాంపియన్స్ దే డిసైడెడ్ టు పెయింట్ ది టౌన్ రెడ్ అండ్ ఏ సెలబ్రేట్ ఆల్ నైట్. అంటే మనం గెలిచిన తర్వాత, సో ఆఫ్టర్ మనం విన్ అయిన తర్వాత, సో మనం ఏం చేస్తాం, మనం ఛాంపియన్స్, సో వీఆర్ ఛాంపియన్స్. సో అందుకని చెప్పి మనం ఈ నైట్ అంతా బయటకు వెళ్ళి హ్యాపీగా ఉందాం, ఓకే, టైం స్పెండ్ చేద్దాం. అలాగే విలాసవంతంగా అంటే ఉన్నటువంటి డబ్బులు మొత్తంతో బాగా ధూమ్ధామ్ చేద్దామని చెప్పి, అంటే ఈరోజు నైట్ అంతా మనం ఇలా స్పెండ్ చేద్దామని చెప్పి అనుకుంటాం కదా. సో అదనమాట. ఓకే, రెడ్ హ్యాండెడ్ మీనింగ్ ఏంటి, క్యాచ్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి, చట్ట విరుద్ధం. ఓకే, రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి, చట్ట విరుద్ధం. అంటే ఏదైనా ఒక పనిని మనం చేసేటప్పుడు సో ఎలా చేయాలి, చట్ట విరుద్ధంగా చేస్తామా, చట్ట విరుద్ధంగా చేయకూడదు, అది తప్పు కదా. సో మనం ఏం చేసినా న్యాయంగానే చేయాలి, న్యాయపరంగానే చేయాలి అలాంటిది. ఓకే, సో ఇల్లీగల్గా, రాంగ్ తప్పు పని కానీ ఇల్లీగల్ అవి చేయకూడదు. సో సెంటెన్స్ ఎలా ఇస్తారు, ది థీఫ్ వాజ్ క్యాచ్డ్ రెడ్ హ్యాండెడ్. సో రెడ్ హ్యాండెడ్ వైల్ క్యాచ్ స్టీలింగ్ ఫ్రమ్ ది జ్యువెలరీ స్టోర్. ఒక థీఫ్, ఒక దొంగ ఏం చేశాడు, అక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉంది, సో జ్యువెలరీ షాప్కి దొంగతనానికి వెళ్ళి అతడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అతడు చేసేది తప్పు, అంటే అతను చేసేది ఏంటి, అదొక చట్ట విరుద్ధం. తనకి ఏమైనా కావాలి అంటే తను షాప్ తెరిచున్నప్పుడు సో తను షాపింగ్ చేసి తన డబ్బులతో తను అది కొనుక్కోవాలి, అంతేకాని సో తను రాబరీకి వెళ్తాయి అది చట్ట విరుద్ధం కదా, తను దొరికిపోయాడు అడ్డంగా అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ రెడ్ ఇంక్. సో ఇన్ రెడ్ ఇంక్ మీనింగ్ ఏంటి, ఐ హ్యావ్ ఫైనాన్షియల్ లాస్ ఆర్ ఓన్ మనీ. అంటే నా యొక్క ఆర్థికమైనటువంటి నష్టాలు కలిగి ఉండడం, లేదంటే చెల్లించాల్సిన బాధ్యత. మరి ఏదైనా ఒక కంపెనీ ఉంది, సో ఒక కంపెనీలో వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, సేవింగ్స్ చేయాలి. ఎందుకంటే మన కింద చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేసేటప్పుడు సో మనం ఆ డబ్బులు మొత్తాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే మనం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా వేస్ట్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టామనుకోండి, సో ఏదో ఒక రోజు అది దివాలా తీసే పరిస్థితికి వస్తుంది, అవునా. సో వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. అదే శాలరీస్ ఇవ్వకుండా ఎలా పడితే ఎలాగా మనం డబ్బులు వేస్ట్ చేస్తుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తుంది, కంపెనీ మొత్తం లాసెస్లోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండి అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ప్రాబ్లం అంతా వెనకపడి ఉంటుంది. అప్పుడు వాళ్ళ యొక్క ఓన్ మనీ, సో ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క ఓన్ మనీ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి. ఓకే, సో ఇలా ఇస్తారు. ది కంపెనీ అకౌంట్స్ వర్ ఇన్ రెడ్ ఇంక్ డ్యూ టు పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళ యొక్క పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది బాగా లేదు, సో అందుకని చెప్పి వాళ్ళ కంపెనీ బాగా లాసెస్లోకి వెళ్ళింది అని చెప్పి. ఓకే,
రెడ్ టేప్ అండ్ టేపిజం. సో రెడ్ టేప్ అండ్ టేపిజం అంటే ఏంటి? ఎక్సెసివ్ బ్యూరోక్రసీ అంటే ఏంటి? సెంటెన్స్ ఎలా ఇస్తారు? ది ప్రాజెక్ట్ వాజ్ డిలేడ్ డ్యూ టు ఆల్ ది రెడ్ టేప్ ఇన్వాల్వ్ ఇన్ అబ్టైనింగ్ పర్మిట్స్ అండ్ లైసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో చూడండి, రెడ్ టేప్ అండ్ టేపిజం అంటే ఏంటి? మితిమీరిడ్ అంటే మనం ఎలా ఉండాలి అంటే ఒక పర్సన్ ఎవరైనా సరే ఇప్పుడు మా ఫాదర్ సీఎం అనుకోండి, ఓకే, సో మా ఫాదర్ సీఎం అయినా సరే నేను ఎలా ఉండాలి? అతని యొక్క పేరుకి తక్కువ తీసుకురాకూడదు. అంటే అలా అని చెప్పి ఉన్నదాన్ని మొత్తం, అంటే మా నాన్న చేతిలో ఈ యొక్క అధికారం మొత్తం ఉంటుంది, అలా అని నాకు నచ్చినట్టు నేను బిహేవ్ చేయొచ్చా? చేయకూడదు. అంటే ఎలా ఉండాలి అంటే సో ఖచ్చితంగా వాళ్ళ హద్దుల్లోనే ఉండాలి, హద్దు మీద ప్రవర్తించకూడదు. ఓకే, మీరు స్కూల్ ప్రిన్సిపల్ పిల్లలు అనుకోండి, సో నీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, సో వాళ్ళంతా హోంవర్క్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా హోంవర్క్ చేయాలి. ఓకే, సో అలా కాకుండా మా ఫాదర్ ప్రిన్సిపల్ నేను ఏం హోంవర్క్ చేయను మీరందరూ చేయండి అని అంటే అది తప్పు కదా. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటే అందరూ ఇక్కడ ఎవరు తన ఫాదర్ భేదభావాలు అనేవి చూపించకూడదు, అందరినీ ఈక్వల్గానే చూస్తూ ఉండాలి. అంటే ఆ మితిమీరిన అధికారం ఉందని చెప్పి సో ఆ యొక్క దానిని మనం ఉల్లంఘించకూడదు, అందరూ ఒకేలా ఉండాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికీ అంతే. సో తన ఫాదర్ సీఎం అయినా సరే, తన ఫాదర్ స్కూల్ ఫార్మర్ అయినా కాదు, తన యొక్క ఫాదర్ సీఎం అయినా, అలాగే తన యొక్క ఫాదర్ స్కూల్ ప్రిన్సిపల్ అయినా, అతని యొక్క ఫాదర్ ఈవెన్ ఫార్మర్ అయినా సరే ఎలా ఉండాలి అంటే అందరూ ఒకే విధంగా ఉండాలి. అక్కడ వేరియేషన్స్ అసలు చూడకూడదు, ఎవరైనా సరే ఆ యొక్క హద్దుల్లోనే ఉండాలి, ఆ యొక్క సరిహద్దులు దాటి మితిమీరినట్టు ప్రవర్తించకూడదు. ఓకే, సో ఇన్ ది రెడ్ అంటే ఏంటి? అప్పుల్లో ఉండడం, మీనింగ్ బీయింగ్ ఇన్ డెబిట్స్ అంటే అప్పుల్లో ఉండడం అనమాట. ఓకే, సో సెంటెన్స్ ఏంటి? ది కంపెనీ హ్యాస్ బీన్ స్ట్రగ్లింగ్ ఫైనాన్షియల్ అండ్ ఈజ్ కరెంట్లీ ఇన్ ది రెడ్ అంటే మా యొక్క కంపెనీ మొత్తం ఎలా ఉంది అంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్స్లో ఉంది. ఓకే, సో ఫినాన్షియల్ పరంగా చాలా స్టిల్ ఇప్పుడు చాలా బాధల్లో ఉంది, అంటే అప్పుల్లో ఉంది. ఓకే, సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ రెడ్ కార్పెట్. సో రెడ్ కార్పెట్ అంటే ఏంటి? టు గివ్ సమ్వన్ ఏ స్పెషల్ అండ్ వార్మ్ వెల్కమ్. ఎవరైనా ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకంటూ స్వాగతం అనేది ఎలా ఇవ్వాలి? సో అతడి యొక్క వార్మ్ వెల్కమ్, అతడి యొక్క హృదయపూర్వకంగా అతడికి వెల్కమ్ అనేది మనం ఇవ్వాలి. అంటే అతడి యొక్క లైక్ సెలబ్రిటీనే అవ్వక్కర్లేదు, మనం ఒక మంచి పని చేసి నలుగురికి ఆదర్శంగా ఉంటే వీఆర్ సెలబ్రిటీస్. మీరైనా సరే ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు మీ స్ట్రీట్లో కానీ మీ ఇంట్లో కానీ మీకంటూ ఒక ఏముంటుంది? మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు కదా. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్. ది సెలబ్రిటీ వాజ్ గ్రీటెడ్ విత్ ఏ రెడ్ కార్పెట్ రిసెప్షన్ ఎట్ ది మూవీ ప్రీమియర్. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటి? ఇప్పుడు సెలబ్రిటీస్ మూవీస్ అయినా తీసినప్పుడు సో వాళ్ళకి ఏం చేస్తావు? వార్మ్ వెల్కమ్ అంటే అతడికి ముందుగానే ప్రీమియం షో వేస్తాం కదా. సో అతడికి ప్రీమియం షో వేసేటప్పుడు అతడికి హృదయపూర్వకంగా అతడికి వెల్కమ్ అనేది మనం గొప్పగా చెప్తాం కదా. సో అది రెడ్ ఇన్ ది ఫేస్ అంటే మనకి ఇబ్బందిగా అనిపించడం, అంటే నలుగురు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏదో లైక్ ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, దాన్ని ప్రదర్శించడం అనమాట. సో మనకు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు సో మనం ఎలా ఫీల్ అవుతాం? వాళ్ళకి కొంచెం దూరపు చుట్టాలు ఏదైనా అయినప్పుడు సో మనం కొంచెం వాళ్ళ దగ్గర నిల్చోవడానికి, వాళ్ళ ముందు మాట్లాడడానికి మనకి ఏదో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో అది టు ఫీల్ ఆర్ డిస్ప్లే ఎంబారస్మెంట్ ఆర్ షేమ్, వాళ్ళ దగ్గర మనం ఎలా ఫీల్ అవుతాం? ఎంబారస్, అలాగే షేమ్, సిగ్గుగా అనిపిస్తుంటుంది. ఓకే, సెంటెన్స్. ఆఫ్టర్ ట్రింపింగ్ అండ్ ఫాలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ షీ టర్న్డ్ రెడ్ ఇన్ ది ఫేస్. సో ఆమె నడుస్తుండగా లైక్ కార్ ట్రిప్ అయి ఆమె సో అందరి ముందు పడిపోయింది. సో అప్పుడు ఆమెకి ఎలా అనిపిస్తుంది? కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. ఓకే, సో కొంచెం షైగా కూడా అనిపిస్తుంది, షేమ్ అనిపిస్తుంది, అయ్యో నేను చూసుకోకుండా పడిపోయిందని చెప్పేసి కొంచెం షేమ్గా ఫీల్ అవుతాం. సో అది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఉద్యోగం రాలేదు, అందరూ మన ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగం వచ్చింది, సో మనకి రాలేదంటే అప్పుడు మనం కొంచెం అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే మనం బాగా హార్డ్ వర్క్ చేయాలి కదా. నెక్స్ట్ టు సీ రెడ్ అంటే ఏంటి? బాగా కోపంగా ఉండడం, చాలా కోపంగా ఉంటాం కదా. సో అది టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ,
బాగా ఫుల్ ఫైర్లో ఉన్నాం, అంటే చాలా ఎక్కువ, అంటే తల తన్నటువంటి కోపం వస్తుంది కదా, సో ఎక్స్ట్రీమ్ చాలా కోపం వస్తుంది కదా, అలాంటి సిచ్యుయేషన్స్. వెన్ హీ హియర్డ్ ది న్యూస్ హీ సా రెడ్ అండ్ స్ట్రోమ్డ్ అవుట్ ఆఫ్ ది రూమ్. అతడు ఆ వార్త విన్నాడు, సో వినగానే అతడికి బీభత్సమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపంతో రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు. చాలా ఎక్కువ కోపం, ఇరిటేట్ చేసేటప్పుడు సో బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బాగా కోపం వస్తుంది కదా, సో అలాంటి సందర్భంలో. సో నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి, ఏవైనా ఒక 2 వేస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి జీవితంలో 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే మనం మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం, లేదు అంటే ఊరి మీద తిరగడం కదా. సో ఈ రెండిట్లో మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం అంటే మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సో మనకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, సో మన ఫ్రెండ్స్ కానీ, సో వాళ్ళు ఎలా ఉంటే ఇంకా మనం కూడా అలానే తయారవుతాం. సో అన్ని వేళలా కాదు, సో కొంతమంది సో వాళ్ళు పిలిచినా సరే వద్దురా నేను చదువుకోవాలని చెప్పేసి అంటాం కదా. సో 2 దారులు. సో మనం బాగుపడాలి అన్న మన చేతిలోనే ఉంటుంది, మనం పాడైపోవాలన్నా సరే మన చేతిలో ఉంటుంది. అంటే ఆ రెండిట్లో ఉన్నటువంటి దాన్ని మనం ఏదైనా ఒక సరైన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోగలగడం. ఓకే, సో సరైనదని ఎవరు వీళ్ళు వాళ్ళు కాదు, మనం మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి కాబట్టి మనమే సరైన ఎంపికని మనం చేసుకోవాలి. ఓకే, ఏ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చాయిస్ బిట్వీన్ 2 కంట్రాస్టింగ్ ఆప్షన్స్. సో ఓకే, ఏదైనా సరే చాలా క్లియర్గా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కాదు. సో నీకేమనిపిస్తుంది, నీకేం చేస్తే మంచిది అనిపిస్తుంది దాన్ని మాత్రమే చేయాలి. అది ఎలా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి అండ్ అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. సో దట్ ఈజ్ అవర్ చాయిస్. అది వాడి ఇష్టం కాదు. ఇవాళ వచ్చాడు, సో నీ దగ్గర డబ్బులు ఉంటే వాడు వస్తాడు, అదే నీ దగ్గర ఏం లేకపోతే ఎన్ని రోజులని ఊరి మీద తిరుగుతారు, అవునా కాదా. సో ఏదో ఒక రోజు మార్పు రావాలి అంటే మనం ఏదో ఒకటి ఫస్ట్ ప్రయత్నం అనేది మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే మనకంటూ లైఫ్ ఉంటుంది. సో దట్ ఈస్. సో ఎగ్జాంపుల్, ది ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ లీవింగ్ నో రూమ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఏంటి, ఏదైనా సరే దాని యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది, మనతో పాటు మన పేరెంట్స్ మీద చూపిస్తుంది. అది మన లైఫ్ లాంగ్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సో మనం ఆలోచించి ఒక స్పష్టమైన ఒక సరళమైనటువంటి ఎంపికని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బ్లాక్ యాజ్ నైట్. సో బ్లాక్ యాజ్ నైట్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ అంటే పూర్తిగా చీకటిగా ఉండడం. అలాగే వెలుతురు లేకపోయినా, ఆల్మోస్ట్ వెలుతురు లేకపోయినా ఒకటే, చీకటిగా ఉండడం కూడా ఒకటే కదా. సో అది. సో ఎక్స్ట్రీమ్లీ డార్క్, పూర్తిగా చీకటిగా ఉంది. ఏదైనా గొడవ ఏదైనా జరిగినప్పుడు సో మైండ్ అంతా మనకి బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలి, సో మైండ్లోకి థాట్స్ అనేవి రావు. నెక్స్ట్ ఏం చేద్దామన్నా మనకి ఇంకేం ఉండదు. సో అది అక్కడ ఆ యొక్క ఏదైతే సంఘటన జరుగుతుందో సో అది మొత్తం ఇంకా మన మైండ్ని ఖరాబ్ చేసేస్తుంది. ఇంకేం లేదు, మొత్తం మైండ్ అంతా బ్లాక్, చీకటి అయిపోయింది. సో నాకేమీ కొత్త ఆలోచనలు ఏమీ రావట్లేదు అని చెప్పి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ది రూమ్ వాజ్ యాజ్ బ్లాక్ యాజ్ నైట్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు సీ ఎనీథింగ్ ఇన్సైడ్. సో మనం ఏదైనా ఒక రూమ్లో ఉండేటప్పుడు సో మనకి ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అసలు అందులోంచి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, అందులో మనం పూర్తిగా చిక్కుపడిపోయాం. సో ఏదో ఒక దారిని ఇస్తే అందులో మనం బయటికి రావడానికి ప్రయత్నించాలి. అలా అని చెప్పి ఏదో ఇక్కడ ఉన్నాను కదా అని అలా చీకట్లో మనం బతికిస్తామా, కాదు కదా. సో ఏదో ఒక రోజు మనం ఆ చీకటిని దాటుకొని మనం వెలుతురులోకి రావాలి. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్లూ. సో బ్లాక్ అండ్ బ్లూ అంటే ఏంటి, రంగు మారడం. సో ఎప్పుడు ఒకేలా కాదు, సో సందర్భాన్ని బట్టి మనం మారాలి. సో కొంతమంది అంటారు లైక్ ఏంటి, కొంతమంది అంటారు లైక్ ఊసరవిల్లి అని చెప్పి, అంటే వీడు సిచ్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటాడు, వీడు ఊసరవిల్లి అని చెప్పేసి అంటాం కదా. సో దట్ ఈజ్ అంటే అది ఒక సామెత, అదొక ప్రోవెర్బ్, అంతే కదా. సో టు ఇన్ఫ్లిక్ట్ ఫిజికల్ ఇంజురీ ఆన్ సమ్వన్ రిజల్టింగ్ ది బ్రషింగ్ ఆర్ డిస్కలరేషన్. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక లైక్ ఒక పర్సన్ ఉన్నారు, తను తెల్లగా ఉన్నారు. ఓకే, సో తను తెల్లగా ఉండేటప్పుడు సో తను డైలీ మంచి ఎండలో ఏదో ఒక పని చేస్తారు, సో లైక్ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. సో అతడి యొక్క రంగు అనేది ఏమవుతుంది, మారిపోతూ ఉంటుంది. అంటే అతను అంత తెల్లగా ఉండేవాడు, ఎండలోకి వెళ్ళి అలా ఉండేటప్పటికి సో వాళ్ళ యొక్క కలర్ మొత్తం రెడ్డిష్గా అయిపోయి సో ఇంకా మొహం చూడడానికి ఎలా అనిపిస్తుంది, కొంచెం భయంకరంగా, కొంచెం వింతగా అనిపిస్తుంది. బాగా ఎండలో దగదగద ఇంకా తను తట్టుకోలేడు అనమాట అంత ఎండని. అంటే చూడడానికి అప్పుడు రంగు అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో అలాగా. అండ్ ఎగ్జాంపుల్, ది విక్టిమ్ వాజ్ బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ విత్ బరిష్ కవరింగ్ హిజ్ బాడీ. సో ఇక్కడ ఒక
విక్టిమ్ ఉన్నాడు. సో విక్టిమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక బాధితుడు ఉన్నాడు. సో ఆ బాధితుడు అతను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ అక్కడ ఉండేటువంటి పోలీసులు ఏం చేస్తారు, సో వీడే నిజంగా దొంగతనం చేశాడని చెప్పి సో వాడిని స్టేషన్లో పెట్టి శుభ్రంగా కొట్టేస్తారు. అంటే వాడి యొక్క బాడీ అనేది మామూలుగా ఉండేదానికి శుభ్రంగా చితక పాదిస్తారు. అలాంటప్పుడు తన బాడీ అంతా ఎలా అవుతుంది, సో మొత్తం అంతా కమిలిపోయి స్వెల్లింగ్ గట్టా వచ్చేస్తుంది కదా. సో అతడి యొక్క ఆనవాళ్ళు అనేవి ఉండకుండా ఉంటాయి, అంటే అతడి యొక్క రంగు అనేది మారిపోతూ ఉంటుంది. సో అలాగే అతడు ఇంకా అప్పుడు తన మనిషిలా ఉంటాడా, సో అప్పుడు తన యొక్క ఫిజికల్గా ఎలా అయితే ఉంటుందో ఇంకా మెంటల్గా తను ఫిక్స్ అయిపోతాడు. నేను ఎంత మంచి పని చేసినా, అసలు ఏం పని చేయకపోయినా వీళ్ళంతా నన్ను దొంగలా చూస్తున్నారు, అంటే ఇంకా నేను ఇలాగే ఉండాలని చెప్పి కొంతమంది ఫిక్స్ అయిపోతూ ఉంటారా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ టు బ్లాక్ బాల్ సమ్వన్. అంటే ఏంటి, ఒక సభ్యత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు కదా, సో దాన్ని తిరస్కరించడం అనమాట. ఓకే, సో నేను వాళ్ళకి ఓటు వేయాలనుకోలేదు, సో వాళ్ళంటే నాకు నచ్చదు, అంటే వాళ్ళకి ఎలా మేనేజ్మెంట్ చేయాలో, ఈ యొక్క సొసైటీని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది వాళ్ళకి తెలీదు. సో నేను అందుకని చెప్పి వాళ్ళకి ఓటు వేయను, కానీ నేను అక్కడ ఉంటాను, కానీ ఓట్ మాత్రం నేను కానీ అక్కడ మాత్రం ఉంటాను అంతే. సో అలాంటివి వస్తున్నప్పుడు టు ఓట్ అగైనెస్ట్ ఆర్ రిజెక్ట్ సమ్వన్స్ మెంబర్షిప్. ఓకే, సో నేను అక్కడ ఉన్నటువంటి ఓటు వేసేవాడికి నేను నెగటివ్, నేను అసలు ఓటు వేయను కానీ అక్కడ మాత్రం ఉంటాను అని చెప్పి. ఓకే, ఎగ్జాంపుల్, హీ వాజ్ బ్లాక్ బాల్డ్ అట్ ఏ ప్లెజెంట్ క్లబ్ బట్ కంటిన్యూస్ టు గో దేర్. కానీ నేను అక్కడికి వెళ్తాను, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు. ఓకే, సో అలాంటి సందర్భంలో నేను అక్కడ వాళ్ళు ఏం చేస్తారని చూస్తూ ఉంటాను, కానీ అక్కడ నేను ఏం చేయను అని చెప్పి. సో ఓకే, అలాంటి సిచ్యుయేషన్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాం మన సొసైటీలో కానీ మన చుట్టుపక్కల. ఓకే, సో అలాంటి సందర్భం. ఎస్, సో హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. సో ఇప్పుడు మీకు చెప్పిన ఇడియమ్స్ అనేవి అర్థమైందా. సో మనం లాస్ట్ క్లాస్లోని సో ఇడియమ్స్ బేస్డ్ ఆన్ యానిమల్ గురించి తెలుసుకున్నాం, ఫిష్ గురించి. ఈరోజు మనం కలర్. సో కలర్లో మనకి ఏ రకంగా ఇస్తారు, ఓకే, సో దాని సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది, సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో దానికంటూ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కానీ ట్రూ ట్రాన్స్లేషన్ మాత్రం చేయకూడదు, చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరికేస్తాం. ఓకేనా. సో ఇలా కొన్ని ఇడియమ్స్ అనేవి మనం ఎన్నైతే మనం చెప్పామో సో వాటిలో కొన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం వాటిలో కొన్ని ఎగ్జామ్కి ఎలా ఇస్తున్నారు అనేది మనం ఇంకొక వీడియోలో కొన్ని అయిపోయిన తర్వాత అప్పుడు మనం పూర్తిగా డీటెయిల్గా అనేది తెలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.